మహిళా డాక్టర్ పై జరిగిన అత్యాచారం హత్యకు నిరసనగా హైదరాబాద్ లో నీలోఫర్ హాస్పిటల్లో వైద్యులు ఆందోళన. ఇది ఇష్యూ యావత్ భారతదేశం ఇష్యూ ఇది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వెంబడే స్పందించాలి, స్టేట్ గవర్నమెంట్స్ ప్రతి ఒక్కరు స్పందించాలి, పొలిటీషియన్లు కూడా రోడ్ల మీదకి రావాలి పార్టీలో ఖచ్చితంగా. మమతా బెనర్జీ సీఎం గారు ఒక్కరే కాదు, ప్రతి రాష్ట్రాల సీఎంలు కూడా ముందే చేస్తుంటే ఇదే విధంగా చేయాలని కాంగ్రెస్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నిస్తున్నా. ఎవరు ప్రశ్నించాలి? మేధావులు ఎక్కడ పోయారు? మేధావి వర్గం వాళ్ళు కూడా ప్రశ్నించాలి. డాక్టర్లను సేవకులు కాదు, సేవ 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 చేస్తారని చెప్పేసి ఎక్కడ ఉందండి రెస్పెక్ట్? డాక్టర్ నర్సింగ్ ఆఫీసర్కి ఎక్కడ ఉంది? కనిపిస్తే షార్ట్ సెకండ్ స్లిప్ తీసుకురా అమ్మ, నువ్వు స్లిప్ తీసుకురా నువ్వు చేయాలంటే సాయంత్రం వచ్చి ఆ అమ్మాయిని చెప్పు తీసి షాప్ నడుచుకోవడం జరిగింది. ఎంత దారుణ పరిస్థితి. కాబట్టి ఇలాంటివి చెప్పుకుంటా పోతే అవసరం ఉంది, సాధించే వరకు మనం ఎక్కడికి చేయాల్సిన అవసరమే లేదు. సీనియర్ డాక్టర్లు జూనియర్ ఏ రకంగా పోయినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్దాము. ఇదే తెలియజేసుకుంటూ మిగతా వక్తలు చాలా बेटी को मणिपुर में हुआ संघटन 3 months తర్వాత మన ఇప్పుడైంది లాస్ట్ లో రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్క గల్లీలో ప్రతి బిడ్డ ఏడుస్తుంది. ఆటోలో వస్తుంటే ఆటో వాడు రియాక్ట్ అవుతుంది. ఒక్కొక్క స్టాఫ్ చెప్తుంది ఈరోజు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ తల్లులతో రాలేదా? ఏంది ఈ సమ్మెను కొనసాగిద్దాం, మనకు న్యాయం జరిగే వరకు అని తెలియజేస్తూ ముగిస్తున్నా. We want justice. We want justice. We want justice.